యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వాక్యాలు చదువుదాం. మైక్లో చదవక్క, మైక్లో చదవండి. లైవ్లో ఉన్నారు కాబట్టి స్టాండ్ దగ్గర పెట్టి. తన్ను ఎందరూ అంగీకరించురో, తన్ను ఎందరైతే అంగీకరించుదురో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చెయ్యి పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మరలా చదువు తల్లి ఒకసారి. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి రోజున ఓ చక్కని మాట మనతో మాట్లాడడానికి ఆయన తన సేవకునైన నన్ను బలపరుస్తున్నాడు. దేవుడే మనందరితో మాట్లాడునుగాక. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తన్ను అంటే దేవుణ్ణి ఎందరైతే అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడట. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అందరం దేవుని పిల్లలం అవ్వడానికి ఆయన మనకు అధికారం ఇచ్చాడట. ఇప్పుడు మనమంతా ఎవరివి? అస్సలు ఒక్కరిలో కూడా ఆ సీరియస్నెస్ కానీ నేను దేవుని బిడ్డనని చెబుదామన్న తపన కానీ ఏమైనా ఉందా? మనమందరం ఎవరివి? ఇంకొకసారి చెప్పండి. ఏం పోగొట్టుకొని వచ్చారు? ఏమ్మా అమ్మా కొంచెం హుషారుగా ఉండొచ్చు కదా. మీ ఇంటికాడ కూర్చుని జాలే? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నట్టు కూర్చోవాలా? హుషారుగా ఉండాలి. చప్పట్లు కొట్టి గట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని బోధిస్తుందంటే, ఎందరైతే దేవుని అంగీకరించిరో, ఎందరైతే దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచారో వారందరికట దేవుని పిల్లలు అవ్వడానికి అధికారాన్ని ఇచ్చాడట. ఒకప్పుడు మనం దేవుని పిల్లలం కాదు, లోక సంబంధులుగా పుట్టాం, పాపములోని పుట్టాం, పాపములోని పెరిగాం, పాపముతో నడిపించబడ్డాం. పాపం మన మీద ఏలుబడి చేసినంత కాలం మనం దైవ సంబంధమైన పిల్లలం కానే కాదు. ఎప్పుడైతే మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించామో, నా ప్రభు, నా తండ్రి, నా దేవుడు అని మనం అంగీకరించి మన మనస్సు మార్చుకొని జీవితాన్ని సరిచేసుకొని బ్రతుకులో ఉన్న శాపం కడిగి వేయబడినట్లు బాప్తిస్మం పొందుకొని విశ్వాసులుగా మనము మార్చబడిన తరువాత ఆయనట మనని దేవుని పిల్లలుగా మార్చబడే అధికారం మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం అందరం ఎవరిని గట్టిగా చెప్పాలి? చేయెత్తి చెప్పండి, నేను దేవుని బిడ్డనండి. చెప్పకపోతే నువ్వు ఎవరు బిడ్డవి? ఏందమ్మా, ఎవరు బిడ్డవి? అది చెప్పట్లేదండి. మీ అమ్మ మీ నాయన ఎవరు? పొల్లమ్మంటావా? ఎవరు మీ అమ్మ మీ నాన్న అంటే లోకంలో ఉన్న వ్యక్తులు కాదు. మనము పుట్టింది ఒక మనిషికే కానీ ఎప్పుడైతే దేవుని అంగీకరించామో, ఎప్పుడైతే యేసు రక్తం చేత కడగబడ్డామో, ఇక రక్త మాంసముల ద్వారా పుట్టిన వారం కాదు, దేవుని పిల్లలుగా మార్చబడే అధికారం పొందిన వారమై ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా మార్చబడిపోయాం. కొట్టుగట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన అధికారం ఏమిటంటే, మనము లోకస్తులం కాదు, దేవుని పిల్లలుగా మార్చబడిన వారము. చెప్పండి గట్టిగా ఆమేన్. మనమంతా దేవుని పిల్లలమే. ఎంతవరకు దేవుని పిల్లలం? ఎంతకాలం మనం దేవుని పిల్లలుగా ఉంటాం? ఎంతవరకు మనం దేవుని పిల్లలుగా ఉండాలి? ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరేమంటారు?
ఎల్లకాలం మేము దేవుని పిల్లలమేనండి, దేవుని పిల్లలుగా ఉండాలనుకుంటున్నామండి అని అంటారు. మనం అంతా దేవుని పిల్లలుగా ఉండాలని అనుకుంటున్నాం. అనుకుంటే సరిపోదు. దేవుని పిల్లలకు ఒక అధికారం ఉంది. దేవుని పిల్లలకు ఒక పద్ధతి ఉంది. దేవుని పిల్లలుగా నువ్వు బ్రతకాలంటే నీకు ఒక క్రమం ఉంది. నీవు కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలు, నీవు కలిగి ఉండవలసిన కొన్ని పద్ధతులు, కొన్ని విధి విధానాలు నువ్వు కలిగి ఉంటే నిన్ను చూసినప్పుడు దేవుడు అంటాడు, ఇతను నా బిడ్డ, ఏమ నా కుమార్తె, వీరంతా నా పిల్లలు అని దేవుడు సెలవిస్తాడు. ఎంతకాలం మనము ఈ అధికారాన్ని పొందుకొని ఉంటామంటే, ఎంతకాలం ఉంటాం? లోకంలో గవర్నమెంట్ జాబులు చేస్తారు కొందరు, వాళ్ళకి ఎంతకాలం అధికారం ఉంటుంది? రిటైర్మెంట్ అయ్యేంత వరకు. అంటే లోకంలో చేసే ప్రతి పనిలో మనకు లోకం ఇచ్చినటువంటి అధికారం కొంతకాలమే ఉంటుంది. దానికి మరలా రిటైర్మెంట్ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి భక్తిలో కూడా నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటావా? చెప్పాలి. దేవుని బిడ్డగా ఉండడానికి కూడా రిటైర్మెంట్ తీసుకుంటావా? తీసుకోవచ్చా? చాలామంది తీసుకున్నారు, మీకు తెలుసో లేదో. వాక్యపు వెలుగులో చూద్దాం ఎంతమంది రిటైర్డ్ అయిపోయారో, ఎంతమంది దేవుని బిడ్డలుగా ఉన్నారో. దేవుని వాక్యం అంటుంది, కొంతకాలం దేవుని పిల్లలుగా ఉండి కొంతకాలం దేవునికి దూరమైపోయిన పిల్లలుగా మనం ఉండకూడదు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనము దేవుని పిల్లలుగా ఉందుముగాక. ఈ లోకమును విడిచిపెట్టిన తరువాత పరలోకం మనం స్వతంత్రించుకుందుముగాక. దేవుని పిల్లలమైతే మనకు ఒక అధికారం ఉంది. దేవుని పిల్లలమైతే దేవుని సొత్తు అంతటికి, దేవుని ఆస్తి అంతటికి మనము వారసులుగానే మార్చబడతాం. అంతేనే కాదా? మన నాయన ఆస్తి మనకు వస్తుందా రాదా? మన తండ్రి ఆస్తికి మనం వారసులమా కాదా? ఖచ్చితంగా మనం వారసులమే. ఇప్పుడు మనం వారసత్వం పొందాలంటే దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి. ఆయనతో నువ్వు తెగదెంపులు చేసుకుంటే ఆయన ఆస్తికి నీవు పొరపాటున వారసత్వం నీకు ఉండదు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నంత కాలం దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. ఈ లోకంలో ఉన్నంత కాలం దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. ఈ లోకంను విడిచిన తర్వాత పరలోకమే నీ సొంతం అవుతుంది. కొట్టు 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 గట్టిగా హల్లెలూయా. ఒక ఉజ్జీవంతో ఉండాలి ప్రభు సన్నిధిలో. మనమంతా లోక సంబంధులము కాదు, దేవుని బిడ్డలమై ఉన్నాం. కాబట్టి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం మనం పొందుకునేటట్లుగా మనం ఆయన బిడ్డలుగా ఉందుముగాక. మరి ఆయన బిడ్డలుగా నువ్వు కొనసాగించబడి దేవుని ఆశీర్వాదాలకు, దేవుని ఆస్తికి నువ్వు వారసులుగా మార్చబడాలంటే నీలో ఉండవలసిన క్రమాలు ఏమిటో, పద్ధతులు ఏమిటో కొన్ని విషయాలు బైబిల్లో నుంచి చూద్దాం. కాస్త త్వరగా చదవండి. యోహాను మొదటి పత్రికలోనికి రండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యం చదువుదాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఆమెను చెప్పండి. ఆయన ఎలాంటి వాడట మన దేవుడు? చెప్పాలందరు గట్టిగాను. ఎలాంటి వాడు మన దేవుడు? నీతిమంతుడు. ఆయన మూలముగా పుట్టిన ప్రతి వాడు ఎలా ఉండాలి? నీతిమంతుడుగానే ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో చెడు లేదు. ఆయన నీతిమంతుడు. ఇప్పుడు ఆయన మూలముగా పుట్టిన మనలో ఏముండాలని ప్రభు కోరుకుంటున్నాడు? పుట్టిందేమో మనకే, కానీ మన బుద్ధి ఒక్కటి కూడా మన పిల్లలకు ఉండదు. నలుగురు పుడితే 4 రకాల బుద్ధులు ఉంటాయి. అది లోకంలో ఉన్న సామెత, లోకంలో ఉన్న క్రమం అది. కానీ దేవుని రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డకు ఉండవలసిన ఒకే ఒక క్రమం ఏమిటో తెలిసిన? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడు ప్రభు నీతిమంతుడై ఉన్నట్టుగా మనము నీతిమంతులమై ఉందుముగాక. నువ్వు నీతితో నడిపించబడుతున్నావా? నువ్వు దేవుని బిడ్డవే. ఎప్పుడు నీతిమంతుడిగా ఉన్నావంటే పాపం ఒప్పుకొని విడిచేటప్పుడు ప్రభువా నేను పాపినయ్యా, తప్పు చేశానయ్యా, క్షమించయ్యా అని
పశ్చాత్తపడి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తం చేత నువ్వు కడగబడి పరిశుద్ధుడిగా మార్చబడినప్పుడు దేవుని దృష్టికి నిజమైన నీతిమంతుడివే నువ్వు. అప్పుడెప్పుడో చేసావు ఈ పని, మరి ఇప్పుడు ఆ నీతి నీలో ఉందంటారా? ఈ నీతిని నువ్వు కలిగి ఉన్నావంటావా? దేవుని నీతిని నువ్వు కొనసాగింప చేస్తూ ఉన్నావా? ఈ నీతిలో నువ్వు జీవిస్తూ బ్రతుకుతున్నావా? ఆలోచించండి. తిమోతితో చెప్తున్నాడు పౌలు గారు. చదువుతామా ఒకసారి ఆ మాట? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, దేన్ని విసర్జించాలి? పై వాక్యాల్లో రాయబడింది, ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. ధనాపేక్ష ఎలాంటిది? ఏంటో మరి మీరు మాట్లాడడంలే. అది లేకపోతే మేమున్నామా పాస్టర్ గారు? రాజ్యం అంతా దాని మీదే కదా నడుస్తుంది. దానికోసమే కదా రాత్రింబవులు ప్రయాస, రాత్రింబవులు కష్టపడేది దాని కొరకే కదా అని మీరు అనొచ్చు. కానీ వాక్యం ఏమంటుందో కొంచెం ఒక 2 వచనాలు పైకి వెళ్ళి చదువుకుంటారండి. ఆ పై వాక్యం కూడా చదువు తల్లి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములోను హానికరములైన అనేకమైన దురాశలలోను పడిపోతారు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేస్తాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో ఎవరో వచ్చి పడవలేదంటండి బాబు, తమ్మును తామే పొడుచుకున్నారంట. ఈ రోజున ధనము కొరకు ఎంతమంది విశ్వాసంలో నుంచి దూరం అయిపోయారు, ఎంతమంది భక్తిలో నుంచి దూరం అయిపోయారు, ఎంతమంది తమను తాము తమ ఆత్మీయ జీవితాన్ని చంపుకొని దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఆలోచించండి. అందుకు దైవజనుడైన తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తూ రాస్తున్న మాట ఏమిటంటే, ఇవన్నీ నువ్వు విసర్జించు, వీటి జోలికి వెళ్ళమాకు. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఒక్కసారి చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి ఆయనకి. హల్లెలూయా. నువ్వు సంపాదించుకోవలసింది ఏమిటంటే నీతిని. ఒకప్పుడు పాపములో ఉన్నావు, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పవిత్రంగా ఆయన రక్తముతో కడగబడి శుద్ధి చేయబడి నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడ్డారు. ఇక నీతిమంతులుగా మార్చబడిన మనము ఏమి సంపాదించాలంటే నీతిని సంపాదించుకుంటూ ఉండాలి. అందుకే యోబు గ్రంథం 8వ అధ్యాయంలో 6వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, నీ నీతికి తగినట్టుగా. 7వ వాక్యమా? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను పై వాక్యం అయ్యారు. అది కాదు అసలు చదవాల్సిందే. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవుని స్తోత్రం చెప్పండి. దేనికి తగినట్టుగా అంటే అర్థం ఏంటి? చేసుకున్న వాడికి అంటే నువ్వు ఎంత సంపాదించుకుంటే దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, నీ దేవుడు నీ తండ్రి నీతిమంతుడైనట్టుగాను నువ్వు నీతిని సంపాదించుకొనుటకు ప్రయాసపడు. నువ్వు సంపాదించుకోవలసిన నీతిని, పాపమును విడిచిపెట్టావు, యేసు రక్తంతో కడగబడ్డావు, నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడ్డావు. ఇక నీ ప్రయాస అంతా ఏమై ఉండాలంటే నీతిని సంపాదించుకోవటమే అయి ఉండాలి. ఎట్లా డబ్బు సంపాదించాలి, ఎట్లా ఆస్తులు సంపాదించాలి, ఎట్లా లోకం సంపాదించాలి, ఎట్లా అధికారం సంపాదించాలి, ఎట్లా అని ఏదో సంపాదించడానికి ప్రయాసపడొద్దు. నీతిని సంపాదించు.
నువ్వు ఎంత నీతిని సంపాదించుకుంటావో అంతగా నువ్వు వర్ధలడం మొదలు పెడతావు. ఎంత నీతిమంతులుగా మీరు మార్చబడతారో అంతగా దేవుని పిల్లలుగా అధికారం పొందుతారు. అంతగా దేవుని ఆస్తికి, దేవుని ఆశీర్వాదాలకు మీరు వారసులగుదురుగాక. అందుకే మన సంపాదన అంతా, మన ప్రయాసం అంతా నీతిని సంపాదించుకునే పనిలోనే ఉండాలి. యెషయా గ్రంథంలో ఏమనుందో తెలిసిన, నరుల నీతి ఎలాంటిది? మురికి గుడ్డ లాంటిది అని రాయబడింది. లోకంలో ఉన్న కొందరిని చూడండి, ధనం ఉన్నప్పుడు, వారికి కొంచెం వెసులుబాటు ఉన్నప్పుడు ఏదైనా అప్పుడప్పుడు మంచి కార్యాలు చేద్దాం, సంపాదించేది ఎట్లాగన్నా కానీ తర్వాత సంగతి, కొంచెం మంచి కార్యాలు చేద్దామని పేదవాళ్ళకి అన్నం పెడుతుంటారా లేదా? అన్నదానం చేస్తుంటారు, చూశారు ఎప్పుడైనా? అన్నదానం చేస్తుంటారు, పేదలకు బట్టలు ఇస్తుంటారు, వస్త్రదానం చేస్తుంటారు. ఇంకా పెద్ద పెద్ద నాయకులు, బాగా భూస్వాములు అయితే ఏం చేస్తారు? పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటారు. నువ్వు ఏ దానము చేసినా వాళ్ళు అనుకుంటారు, ఈ దాన ధర్మాల వలన మా పాపాలన్నీ కొట్టుకుపోతాయి, మీరు స్వర్గంలో ఉంటాం అనుకుంటుంటారు. నీ పాపం పోవాలంటే దాన ధర్మాలు కాదు, యేసు రక్తముతో నువ్వు కడగబడాలి. చాలామందికి పాపం లోకంలో ఉన్న అనేకులకు ఈ సంగతి తెలీదు. అందుకే వాళ్ళకి తెలిసిన మంచి ఏమిటంటే, ఏదో దాన ధర్మాలు చేస్తే, అన్నం పెడితే, బట్టలు ఇస్తే, భూమి ఇస్తే, గోదానం, ఈ దానం, ఆ దానం అంటూ రకరకాల దాన ధర్మాలు చేస్తుంటారు. వీటి వలన నీతిని సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు. దేవుడు అంటాడు, నరుని నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ లాంటిది. మురికి పట్టిపోయిన గుడ్డ, ఏమండి, పోనీ మసిగుడ్డ తల కింద పెట్టుకుని పడుకుంటావా? భలే ఉంది అనుకుంటావా? ఏమండి, మురికి చండాలంగా ఉంది అనుకోండి, బుధాన్ని వేసుకొని తిరుగుతారా? అసలు దగ్గరికి రానిస్తాం, దాని కాళ్ళతో దన్నితే ఆ మూలన ఏడబడిపోద్ది, అది చీ అంటాం. అట్లాగే నువ్వు లోక సంబంధమైన నీతి కలిగి, మేమేదో అన్నం పెడుతున్నావు, బట్టలు పంచుతున్నావు, వాళ్ళకి వీళ్ళకి సహాయం చేస్తున్నావు అంటే నువ్వేదో నీతిమంతురాలు అవుతావు అనుకుంటున్నావా? పొరపాటున కాలేము. క్రీస్తు నీతిని మనం సంపాదించుకోవాలి. పాపము లేని నీతి అది, పరిశుద్ధమైన నీతి అది. ఆయన నీతిని సంపాదించుకొనుటకు రాత్రి పగలును ప్రయాసపడు, దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మార్చబడుదుముగాక. యేసు ప్రభు యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే అయ్యగారు బాప్తిసాలు ఇస్తున్నాడు. ఎవరు? యోహాను గారు. నెమ్మదిగా ఈయన కూడా ఇట్లా చేతులు పెట్టుకొని నెమ్మదిగా నీళ్ళలోకి దిగుతున్నాడు. ఈయనకి దడపడుతుంది. ఏంటయ్యా నువ్వు వస్తున్నావేంటి? మేమే నీ దగ్గర బాప్తిసం పొందాలి కానీ నువ్వేంటి నా దగ్గరికి వస్తున్నావంటే, యేసు ప్రభువు చక్కని మాట అన్నాడు. చదవండి ఆ మాట ఒకసారి. మత్తయి సువార్త 3:15. మత్తయి సువార్త 3:15. ఇప్పటికి కానిము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. చూసారా? నీతి యావత్తు నెరవేర్చడం అంటే ఏమిటంటే, మన జీవితాన్ని ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకోవాలి, యేసు రక్తం చేత కడగబడాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి, మేము ఎప్పుడో బాప్తిస్మం పొందేసాం, మేము నీతిమంతులు అనుకుంటే కుదరదు. ఎప్పటికప్పుడు నీ ప్రాణ, ఆత్మ, శరీరాలు శుద్ధీకరించబడుతూ, ఎప్పటికప్పుడు పవిత్రపరచుకుంటూ, నువ్వు ప్రతిరోజు నీ ప్రయాస నీతిని సంపాదించుకోవటమే అయ్యి ఉండునుగాక. మనమేమో డబ్బు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం, లోకం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం. కానీ వాక్యం ఏమంటుందో తెలిసినా, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి తాగుదుమా, ఏమి ఈ చింతలో మీరు ఉండమాకండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మొదట నీతిని, దేవుని రాజ్యమును వెదకండి. చదువుతారన్నమాట. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారణ పడుతూ దిగులు పడుతుంటారు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరేం చేయాలో తెలిసినా, మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీ సొంతమగునుగాక.
దేని కొరకు నీ ప్రయాస అయి ఉండాలి? ధనం కొరక, తిండి కొరక, లోక సంపాదన కొరక? నీ ప్రయాస దేవుని రాజ్యం కొరకు అయి ఉండాలి. నీ ప్రయాస దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకడానికి నీవు ప్రయాసపడాలి. 10 మందిలోకి వెళ్ళినప్పుడు రకరకాల మాటలు మాట్లాడుకుంటారు. వారిలో నుండి బయటపడడానికి నీ ప్రయాస అయి ఉండాలి. ఏమండి, పెళ్ళికి వెళ్ళినప్పుడు రకరకాలుగా అడుగుతారు. ఏంటక్క శివలో ఇది చేసినవే, ముక్కుకు భలేగుండేనే, ఏమైంది అది? ప్రభువుని నమ్ముకున్నాలే. ప్రభువుని నమ్ముకుంటే తీయాలా? మేమందరం నమ్ముకోలేదా? ఇంకా నీకు ఎన్ని వస్తాయో బాధలు, ఎన్ని మాటలు వస్తాయో, ఎన్ని రకాలుగా నిన్ను ప్రజలు అది ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారో. నీ ప్రయాసంతో ఏమిటంటే, ఎంతమంది నిన్ను ఏలెత్తి చూపుతూ ఉన్నా, ఎంతమంది నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నా, నీ నీతిని కాపాడుకునే విషయంలో నీవు ప్రయాసపడుదువుగాక. అది నీ ప్రయాస అయి ఉండాలి. వాళ్ళు అన్నారు కాబట్టి నువ్వేం చేయాలి? ఇంతకుముందు సన్నగా ఉండేది, ఇప్పుడు ఎంత ఉంటుంది? వాళ్ళు అన్నారు కాబట్టి. ఈ మధ్య ఒక ఇంటికి పోతే ఒకటే గొడవ. అంతకుముందు చాలా మంచిగా భక్తిగా పాపం నమ్మకంగా ఉండేది సహోదరి. గొడవ అంతా ఏమిటంటే, పెళ్లిలో చూసిందట ఎవరినో, అదేదో లైట్ వెళ్తకపోతే దగదగదగదగా మెరుతుంటుందంట ఆ చీర. పెద్ద రేటు కూడా ఏమి ఉండదు. ఆయన అంటాడు, అది పెద్ద రేటు ఏమంటే సిలుకు చీర, అది 400-500 పెడితే వచ్చింది, అది నువ్వు కట్టుకోకూడదు అంటాడు ఆయన. నీకెందుకు? నేను కదా కట్టుకునేది, వాళ్ళందరూ కట్టుకుని. అది చినికి వానాగాలిగా పెద్ద గాలిగా వరదలాగా మారింది. మామూలుగా కొట్టుకోవట్లేదు వాళ్ళిద్దరు. పంచాయతీ చేయడానికి నన్ను పిలిచారు. పంచాయతీ అంటే పోయేవని కాదు, కానీ ప్రార్థన చేద్దురు అన్న అన్నారు. నేను నిజమే కదా ప్రార్థన అని పోతే వాళ్ళ పంచాయతీ ఇది. సిలుకు చీర, అద్దాల చీర, అదేదో మెరుస్తుంటుందట. ఆలోచించండి, దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? లోకాన్ని సంపాదించుకోవటం కొరక, తిండి కొరక, లోక సంబంధమైన అనుభవాలను పొందుకోవటం కొరక? ఇవి ఉండకూడదు. మన సంపాదన, మన ప్రయాస నీతిని సంపాదించుకుందాముగాక. నువ్వు ఎంత నీతిని సంపాదించుకుంటుంటావో అంత దేవుని ఆశీర్వాదం నీ సొంతమవుతుంది. అంత మాత్రమే కాదు, పెద్ద కుమారుడికి 2 భాగాలు ఇస్తారా లేదా? జ్యేష్ఠ భాగం అని ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఇవ్వట్లేదులే, మన ఎన్టీఆర్ గారు పెట్టారు కదా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంత సమానమే, పెద్దోడైనా చిన్నోడైనా అంతా అయిపోయింది దేవుని దయ వల్ల. కానీ పరలోకంలో అయితే నువ్వెంత దేవుని బిడ్డగా ఉంటావో, నువ్వెంత దేవునికి వారసులుగా ఉంటారో అంత ఆశీర్వాదం నీ సొంతమవుతుంది. ఆయన పక్షపాతి కాదు. నువ్వు ముందు రక్షించబడ్డావు, నీకు పెద్ద కుర్చీ, నువ్వు వెనక రక్షించబడి నీకు చిన్న కుర్చీ ఉండదు. వెనకైనా ముందైనా వాక్యం ఒకటే చెప్పాడు ఆయన. కడపటి వారు ఏమవుతున్నారు? మొదటి వారు అవుతున్నారు. మొదటి వారు ఏమవుతున్నారు? మరి ఇప్పుడు కనపట్టంలే ప్రార్థనా పరులంతా, ఆ భక్తి పరులు, పరిచారకులంతా అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? రిటైర్డ్ అయ్యారు. ఏమయ్యారు? ఏంటో మీరు కూడా అవుతారా? యేసుప్రభు ఇట్లాగే అడిగాడు, అందరూ పోతున్నారు కదా కఠినమైన మాటలని, మీరు కూడా వెళ్తారంటే ఏమన్నారు? నిత్య జీవం మాటలు కలిగిన నిన్ను విడిచి మేమెక్కడికి వెళ్ళగలమయ్యా? అందుకే యేసయ్య అన్నాడు, నాతో కూడా మీ సింహాసనాలు 12 సింహాసనాలు వేయబడతాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వు ఎంత నీతిగా ఉంటావో, ఎంత నీతిని సంపాదించుకుంటావో, దేవుని కొరకు నువ్వు ఎంతగా బ్రతుకుతావో అంతగా దేవుని వారసుడిగా మారిపోతావు. ఆయన ఆస్తికి వారసత్వం నీకు కలుగుతుంది. అందుకే వాక్యంలో రాయబడిన ఇంకొక మాట చూడండి. ప్రకటన గ్రంథం 19:8. త్వరగా చదవాలి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె అంటే ఆమె ఎవరు అనుకోమాకండి, ఆమె సంఘం. ఆమె అంటే ఎవరు? అందరూ చెప్పండి, ఆమె అంటే ఎవరు? ఇప్పుడు ఆమెకి ఏమి ఇవ్వబడ్డాయి?
ఆమెకేమున్నాయట? సన్నపు నారబట్టలట. సన్నపు. మీరు సన్నపు నారబట్టలు కట్టుకుంటే ఎట్టుంటాం? కానీ దేవుడు అంటున్నాడు, ఈ సన్నపు నార బట్టలు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి అంటే అర్థం ఏంటంటే మేమేం తప్పు చేయట్లేదండి, అబద్ధాలు ఆడటం లేదండి, అవి కాదు. నీ క్రియ పరిశుద్ధముగా కనబడాలి. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు వేసే అడుగు, నీ ప్రతి కదలిక దేవుని దృష్టికి పరిశుద్ధముగా మారిపోవాలి. పరిశుద్ధమైన క్రియలు నువ్వు కలిగి ఉంటే దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడిగా మారుతావు. బైబిల్లో రాయబడింది. ఇంకొక మాటను చూడండి, హెస్కేల్ గ్రంథంలోనికి రండి. 14వ అధ్యాయం 14వ వాక్యం. నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉన్నను వారు తమ నీతి చేత తమను తామును రక్షించుకొందురు. ఆమెనండి. ఎవరు వీళ్ళు? ఒక్కసారి చెప్పండి వారి పేర్లు. ఎవరో? నోవాహు, దానియేలు, యోబు. వీళ్ళ ముగ్గురు ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, వాళ్ళు రక్షించబడాలంటే వారికి ఏం కావాలట? ఏందన్నమాట చూస్తారు. చెప్పమంటారా వద్దంటారా? మరి ఏందో మరి మీ కదలికలేదో నాకు అర్థం కావట్లేదు తల్లి. ఎవరు వాళ్ళు? మళ్ళీ చెప్పండి. నోవాహు, దానియేలు, యోబు. ఈ ముగ్గురు దేని చేత రక్షించబడతారు? అందరూ చెప్పండి. దేని చేత? డబ్బు చేత అన్నవారు కళ్ళు చెప్పండి. ఇది మౌనంగా ఉంటారు. డబ్బులు లేకపోతే ఎట్టండి, బతికేదట్ట అంటున్నారు కదా. కానీ యేసయ్య అంటున్నాడు, వారు ఎంత నీతిగా ఉంటారో అంత రక్షించబడతారు. ఆ మాట చదువు తల్లి ఒకసారి. అక్కడే కింద మాట, వాళ్ళ ముగ్గురు ఆ దేశంలో ఉన్నను తమ నీతి చేత తమ్మును మాత్రమే. నీలో ఎంత నీతి ఉంటుందో ఆ నీతి చేత నిన్ను నీవే రక్షించుకుందువుగాక. ముగ్గురు అనుభవాలు 3 మాటల్లో చెప్తాను చూడండి. మొట్టమొదటి మనిషి ఎవరో చెప్పాలి గట్టిగా. నోవాహు భయంకరమైన వరద వచ్చినప్పుడు, ప్రపంచమంతా వరదతో నింపబడిపోయినప్పుడు బ్రతికింది ఎవరు? నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికారు. ఎందుకని? నోవాహుకి ఇట్లా చర్చీలు కట్టి పాస్టర్లను పెట్టి నమ్మకం యేసుప్రభు నమ్మకం అని చెప్పారు ఎవరన్నా? మరి ఎందుకు ఆయన్ని బ్రతికించాడు యేసయ్య? ఆత్మలో పరిశుద్ధుడు. చెప్పాలి గట్టిగా ఆమేనని. ఎవరు అతనికి బోధించకపోయినా తన మనస్సాక్షి తనకు బోధించింది. మనస్సాక్షి ప్రకారం నడిచాడు. మనస్సాక్షి చెప్తుంది వద్దు అన్నది చేయకుండా ఉన్నాడు. మనస్సాక్షి గద్దించినప్పుడు గద్దింపుకు లోబడుతున్నాడు. మనస్సాక్షి ప్రకారం నడిపించబడ్డాడు గనుక, ఆత్మలో పరిశుద్ధత కలిగి జీవించాడు గనుక భయంకరమైన జల ప్రళయము నుండి దేవుడు అతని నీతిమంతులుగా ఎంచి రక్షించెను. దేవునికి స్తోత్రం. అందుకు ఆయన ఆత్మలో పరిశుద్ధుడు. రెండో వ్యక్తి పేరేంటి? దానియేలు. ఇతను ఎక్కడ పరిశుద్ధుడు? ఏమని? రాజభోజనం తీసుకొచ్చి దగ్గర పెట్టారు. అందరికీ చెప్పారు, అందరూ రాజభోజనం తినాలి. రాజుగారు పరీక్షిస్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత మీ మోకాలు ప్రకాశమానంగా ఉండాలి, వెలిగిపోవాలి, బాగా కొవ్వు పట్టిపోవాలి, నున్నంగా కనపడాలని చెప్పారు. వీళ్ళు అన్నారు, ఈ రాజభోజనం తిని మేము అపవిత్రులం కాలేమయ్యా, మాకు ఏదైనా శాఖాధాన్యాలు మాకు అప్పగించండి అయ్యా అన్నారు. అంటే వారు ఎప్పుడైతే రాజభోజనం వద్దని, అంటే రాజు విగ్రహారాధికుడు, విగ్రహాలకు బలిచ్చిన మాంసం తెచ్చి పెడతాడు, విగ్రహాలకు అర్పించిన అర్పణలన్నీ తీసుకొచ్చి రాజు తిని వీళ్ళకు పెడుతున్నాడు. కనుక మేము అవి తిని మేము అపవిత్రులం కాలేము, ఏదైనా శాఖాధాన్యాలు మాకు ఆహారంగా ఇవ్వమని ఇప్పించుకొని వాటిని తిని 10 రోజుల తర్వాత పరీక్షిస్తే మాంసం తిన్న వారి కన్నా వీరు ఆనందముగా, ఆరోగ్యముగా, అందముగా కనబడుతున్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత చరిత్ర ఏమని రాయబడిందంటే, అతను శరీరమును కాపాడుకున్నాడు కనుక ఆ దేశంలో గొప్ప అధికారిగా మార్చబడిపోయాను. ఆ దేశానికి ఏమైనా పూలబండి మీద తీసుకొచ్చారనుకుంటున్నారా? చెరపట్టబడ్డాడు. తమ పితరులందరూ చనిపోయారు.
శత్రువులు చంపి ఆ దేశాన్ని తగలబెట్టి ఇదిగో కొంతమంది కుర్రోళ్ళను ఇంట్లో పని చేయించుకుందాం అన్నట్టుగా వారిని చెరపట్టుకొని తీసుకొచ్చారు. తీసుకురాబడినటువంటి ఆ దేశంలో ఘనమైన అధికారిగా మార్చబడ్డాడు. దానికి కారణం ఏమిటంటే శరీరమును అపవిత్రపరచుకోకుండా తన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. దానియేలు శరీరములో పరిశుద్ధుడు గనుక అతను అపాయముల నుండి, శ్రమల నుండి తప్పించబడి ఆ దేశాన్ని పరిపాలించే అధికారిగా మారెను. ఆమెను చెప్పాలి గట్టిగా. మూడో వ్యక్తి పేరేమిటి? యోబు. యోబు ఎక్కడ పరిశుద్ధుడు? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, కడుపును పుట్టిన పిల్లలు పోయారు, శరీరంలో ఉన్న ఆరోగ్యం పోయింది, అతని జీవితం అంతా భయంకరంగా మారిపోయింది. కట్టుకున్న భార్య కూడా ఏమంటుంది? దేవుని దూషించి సావో. ఎక్కడ ఆధారం లేదు. ఆయనకు వచ్చిన శ్రమలు భూమి మీద ఎవరికైనా వచ్చాయంటారా? నీకు ఎంత శ్రమ వచ్చినా యోబంత శ్రమ ఎవరికి రాదు. అందుకే దేవుడు అంత పెద్ద శిక్ష ఆయనకి వేసాడు, అంత పెద్ద సమస్యను ఆ సమస్యలో ఆయన నిలబెట్టాడు. అందుకే మనందరికీ సమస్యలు వచ్చినప్పుడు మాదిరికరముగా యోబు నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోబును రక్షించిన దేవుడు మనల్ని రక్షించునుగాక. యోబు ఎక్కడ పరిశుద్ధుడంటే శ్రమలలో పరిశుద్ధుడు. ఎన్ని శ్రమలు వచ్చినా తొలగిపోయాడా? కట్టుకున్న భార్య నిందిస్తుంది, స్నేహితులు నిందిస్తున్నారు, నువ్వు పాపివురా, నీకు పాపం చేసావు కనుక నీకు ఈ రోగం వచ్చింది, నువ్వు పాపం లోపల చేస్తున్నావురా. పాపము ఎడ చేస్తున్నాడు? లోపల చేస్తున్నాడట. అందుకు పోయిందంట ఆస్తి, అందుకు పోయిందంట ఆరోగ్యం, అందుకు పోయినాయి అంటే అన్నీ. చాలామందికి తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పాపం యోబు మాత్రం ఒకటే అంటాడు, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నా జీవితంతో నిబంధన చేసుకున్నాను, నా దేవుని కొరకు నేను సమర్పించుకున్న వ్యక్తిని, నేను ఎలా పాపం చేయగలను అని ఎంతమంది నిందిస్తున్న మౌనంగా భరిస్తున్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కోటు గట్టిగా ఇస్తున్నామల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదానికి కారణమేమిటి? శ్రమలలో పరిశుద్ధుడు. దేవుడు ఇలా ముగ్గురు పేర్లు రాయించాడు చూడండి. మొదట నోవాహు గురించి రాస్తున్నాడు, ఇతను ఆత్మలో పరిశుద్ధుడు. దానియేలు గురించి చెప్తున్నాడు, శరీరములో పరిశుద్ధుడు. శరీరములో ఎక్కడ పాపము లేకుండా దేవుని సన్నిధిలో నమ్మకముగా శరీరములో ఉన్నంత కాలం నమ్మకముగా నడిపించబడ్డాడు. మూడో వ్యక్తి యోబు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా శ్రమలలో కదిలించబడలేదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఒంటరిగా దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. దేవుడు అంటున్నాడు, వీళ్ళ ముగ్గురు వారిలో ఉన్న నీతి చేత తమను తాము రక్షించుకుంటున్నారు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు నిన్ను రక్షించేది ఏమిటండి? నువ్వు సంపాదించే డబ్బా? పక్కింటి వాళ్ళని సంపాదించుకుంటుంటావు కదా. మనమంతా ఒక్కలమే, మనమంతా ఒకటే అని వాళ్ళను వీళ్ళని సంపాదించుకుంటావే, వాళ్ళు రక్షిస్తారా? అపాయం వచ్చినప్పుడు నిన్ను రక్షించేది ఎవరో? నువ్వు కాపాడబడాలంటే నీకేమి కావాలి? ధనము కాదు, మనుషులు కాదు, నీలో నీతి ఉండునుగాక. నీలో ఉన్న నీతి నిన్ను కాపాడి రక్షించి దేవుని ఎదుట లోపం లేని వ్యక్తిగా నిలబెట్టునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆయన రక్తము చేత కడగబడిన వారమై ఎప్పటికప్పుడు నీతిమంతులుగా మనం మార్చబడిపోవాలి. ఒక ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్న అందరూ రక్షించబడ్డారు. 20 ఏళ్ళు వచ్చినాయి అక్కకి. ఆమె ఏం చెబుతుంది? చర్చికి వచ్చినప్పుడు అంతా చెప్పిద్ది, అన్నయ్య మా కూతురు పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయి అన్నయ్య అంటుంటుంది. సరే ఇంటికి వెళ్ళా ప్రార్థన చేద్దామని కూతురు వచ్చింది. అమ్మ బాప్తిసం పొందావంటే లేదన్నయ్య అని. ఏమైందమ్మా? ఎందుకని పొందలేదు? ఇంకా పొందకూడదు అనుకుంటున్నావు ఏంటమ్మా అంటే, మా అమ్మే అనింది ఈ అమ్మాయి. ఏంటమ్మా నువ్వెందుకని బాప్తిసం పొందకుండా అడ్డుపడుతున్నావు ఏంటమ్మా అంటే, ఆమె అంటది, నేను ఎన్నడూ బలవంతం చేయలేదని. ఎవరి రక్షణ? మీలో కూడా చాలామంది ఇదే డైలాగ్ వాడుతున్నారు. పక్కింటోళ్ళకి చెప్పకూడదా? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు బాప్తిసం పొందమని ప్రోత్సహించకూడదంటే ఎవరి రక్షణ అంటే వీళ్ళు నరకంలో పడితే ఆనందంగా ఉంటుందా నీకు? ఏమ్మా, వీళ్ళు నరకానికి ఏడవ పడతావు అంటే సంతోషంగా సంకలు కొట్టుకుంటావా? ఆ అమ్మాయి అంటుంది మా అమ్మే అని. ఆ అమ్మాయి అనింది. ఏమేమంటుందంటే, నేనేం బలవంతం చేయలేదు అన్నయ్య,
మేమంతా రక్షించబడ్డాం. కొడుకు రక్షించబడ్డాడు, 2 కొడుకులు రక్షించబడ్డారు, భార్య భర్తలు అందరూ మందిరానికి. ఈ అమ్మాయి మాత్రం పెళ్ళి కావాలట, అందుకని రక్షించబడలేదట. ఇప్పుడు ఎవరు కావాలి? తన్నేవాడు కావాలా? గుద్దేవాడు కావాలా? తాగొచ్చి రోజు ఈడ్చేవాడు కావాలా? రక్షించబడితే కదా నీకు దేవుడు రక్షించబడిన వ్యక్తిని ఇచ్చేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 14 ఏళ్ళు 13 ఏళ్ళు నిండి 14వ ఏట అడుగు పెట్టిన వెంటనే మన పిల్లలకు బాప్తిస్మం ఇప్పించేసేయాలి. 13వ ఏట వచ్చిందా, నిండిందా, 14వ సంవత్సరం ఇంకా ఆలస్యం చేయకూడదు. మన పిల్లలు చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో ఎదుగుదురుగాక. అది తప్పు, అలాంటి ఆలోచన తప్పు. నేను ప్రోత్సహించట్లేదని. ఆ అమ్మాయి ఇష్టం, ఆమె ఆత్మ కాదు, ఆమె ఇష్టం కాదు, నేను బలవంతంగా ఇప్పిస్తే రక్షణ కాదు కదన్నయ్యా అనింది. బైబిల్ ఒక వాక్యం ఉంది, చదువుదాం. చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వాక్యం. ఇక నుంచి ఈ డైలాగ్ మార్చేసేయండి అందరూ. చదువు త్వరగా. మత్తయి 11:12. ఇప్పటి వరకు యోహాను మొదలుకొని యోహానుకు ఆ ముందు ఉన్న జనరేషన్ మొత్తం పాత నిబంధన భక్తులంతా మనస్సాక్షి కాలంలో ఉన్నవారు, ఆ తర్వాత కాలంలో ఉన్నవారంతా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర కాలంలో నడిపించబడ్డారు. ఎప్పటి వరకు ధర్మశాస్త్ర కాలం వచ్చిందంటే మోషే మొదలుకొని బాప్తిస్మం ఇచ్చు యోహాను వరకు ధర్మశాస్త్ర కాలం నడిచింది. కంటికి కన్ను, పంటికి పన్ను. ఎవడన్నా కన్ను తీసాడనుకో వాడిని కూడా మనం కన్ను తీసేయచ్చు. చేయి తీసేసాడు అనుకో మనం కూడా నిర్దాక్షిణ్యంగా పట్టుకుని చేయి నరికేయచ్చు. తప్పేమీ లేదు. కానీ యోహాను మొదలుకొని ఇప్పటి వరకు ఆయన రాజ్యం ఎలా ఉందో చూడండి. చదువుమ్మా. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుచున్నారు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు, దేవుని స్తోత్రం చెప్తూ. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎవరి సొంతం అవుతుంది? అమ్మా, ఇష్టమైపోతేనా? దేవుని రాజ్యం ఎవరికి సొంతం అవుతుంది? బలాత్కారులకు మాత్రమే అది దక్కుతుంది. బలాత్కారులు మాత్రమే దాన్ని ఆక్రమించుకుంటున్నారు. నీ బిడ్డ ఆక్రమించుకోవాలంటారా వద్దంటారా? యూదా గ్రంథంలో ఏమని రాయబడింది? 23వ వాక్యంలో, అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా మీరు సాధ్యమైనంత వరకు లాగండి. మీ ఇష్టం, పడితే పడండి, వస్తే అంటావా? నీ బిడ్డే ఉందనుకో, మన పిల్లలే ఉన్నారనుకో, అగ్నిగుండంలో పడబోతున్నారు, పడు 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 అంటావా? జుట్టు పట్టుకొని లాకరావు మాట్లాడరేంటండి? మాట్లాడతారా లేదా మీరు? హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. అగ్నిగుండంలో పడబోతా ఉంటే చూస్తూ ఉంటారా అంటున్నా నేను. ఆలోచన చేయండి. పరలోక రాజ్యం అనేది బలాత్కారంతో పట్టబడుతుంది. ఎవరైతే దాన్ని బలాత్కారంతో ఆక్రమించుకుంటారో వారి సొంత మగునుగాక. నీ బిడ్డకు నువ్వు బలవంతంగా చెప్పాలి, యేసు ప్రభు నిజమైన దేవుడు, నువ్వు పాపములో ఉన్నావు, పాపంతో నడిపించబడుతున్నావు, నువ్వు దేవుని బిడ్డగా మారాలంటే నీ మనస్సు మార్చుకొని బాప్తిస్మం పొందుకొని నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నువ్వు మారాలి. అప్పుడే నిజముగా నువ్వు దేవుని బిడ్డవైపోతావు. దేవుని స్తోత్రం చెప్పాలి. నీ ఇష్టం మారితే మారలే తెలియదు. నీకు ఇష్టమైనప్పుడే రా అమ్మాయి అన్నావు అనుకో, అవుద్ది ఎప్పుడో ఇష్టం. ఆలోచించండి ఒకసారి. బలాత్కారంతో పట్టబడుతుందంటండి పరలోకం. అంటే ఎంత బలవంతంగా పరిచర్య చేయాలి, ఎంత మనం స్పీడ్గా కష్టతరంగా పరిచర్య చేయాలి. నశించిపోతున్న వారిని చూసి పోతే మనం అనొచ్చా? వారి కొరకు కన్నీరు విడవాలి. ఒకరు పాడైపోతుంటే వారి ప్రయాసపడాలి. రాత్రి మగళ్ళు వారి ఇంటి చుట్టూ తిరిగి వారికి వాక్యాన్ని బోధించాలి. యేసు ప్రభు వారికి తెలియపరచాలి. యేసు ప్రభు నమ్ముకునేటట్టుగా నీ ప్రయాస ఉండునుగాక. అప్పుడు నీవు వారి మనస్సు మార్చగలిగితే, అంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అంతా వారి మనసు మార్చబడి రక్షణ పొందితే వారు పరలోక రాజ్యానికి వారసులుగా మారిపోతారు. నువ్వు ప్రయాసపడకుండా, నువ్వు రక్షణ పడకుండా, ఆ అమ్మాయి ఇష్టం అన్నయ్యా మాది ఏముంది, అట్లా విడిచిపెట్టే పిల్లలందరూ పాడైపోయారు ఈ కాలం.
ఆలోచించండి ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే, మనకు ఉండవలసిన అర్హత ఏమిటంటే, మన ప్రభు నీతిమంతుడు గనుక మనము నీతిమంతులుగా నడిపించబడుదుముగాక. నువ్వు ఎంత నీతిని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుతూ నీతిమంతులుగా నడిపించబడుతూ ఉంటారో మీరెవరో దేవునికి పిల్లలై ఉంటారు. చెప్పండి గట్టిగా, ఏమై ఉంటారు? ఎంతమంది పిల్లలై ఉన్నారు? గట్టిగా కళ్ళు చెప్పండి. ఆయన పిల్లలుగా ఉన్నామన్నవారు గట్టిగా ఇంకొకసారి చెప్పండి. చేతులెత్తి సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. ఇంకేదైనా ఉంటే ఈ రోజుతో భావాలు వేస్తున్నామంలో. రెండవ విషయం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. మనము ఒకరిని ఒకరును ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేస్తాడండి? ఇదిగో నేను అడిగేది అందరికి అర్థమవుతుందా లేదా? అమ్మా, నా మాట వినపడుతుందా? ఒకసారి గట్టి ఇటు చేయి చూపించి హల్లెలూయానండి. మా అక్క వాళ్ళు అసలు నోరు తెరవట్లేదండి దేవుని దయ వల్ల. దేవుని మూలముగా పుట్టిన వారు ఏం చేస్తారు? ఏందన్నమాట చూస్తారు? దేవుని మూలముగా పుట్టిన వారు ఏం చేస్తారు? ప్రేమించుచూ ఉండాలట. ఏం చేయాలి? సాధారణంగా మనిషికి ఉన్నటువంటి బుద్ధి ఏమిటంటే, అందరూ నన్నే ప్రేమించాలి, అందరూ నాకెళ్ళి చూడాలి, అందరూ నన్నే ప్రేమించాలని ఈ చింతలో ఉంటారు. ప్రభు దగ్గరికి కూడా వచ్చి, ప్రభువా నన్ను ప్రేమించిన దేవుడు అయ్యా, నువ్వు నన్ను ప్రేమించాయి అంటానే ఉంటావు, కానీ ఏ రోజైనా నువ్వు ప్రేమించావా? నేను చెప్పే మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అనగానే ఎటో తిరిగి రామాకండి, వంకల టెంకలకు తిరిగి రామాకండి. ప్రేమించుచూ ఉండాలట. దేవుని పిల్లలు ఏం చేస్తారు? చెప్పాలి గట్టిగా. దేవుని పిల్లలు ఏం చేస్తారు? అందరు నోరు తెరవండి తల్లి. ఏం చేస్తారు? ఇప్పుడు పక్కింటి వాళ్ళని ద్వేషిస్తున్నావంటే నువ్వు ఎవరు బిడ్డవి? చెప్పాలి గట్టిగా. పక్కింటి వాళ్ళని, లేకపోతే కన్న బిడ్డని, లేకపోతే కట్టుకున్న భర్తని కానీ భార్యని కానీ ఇలా ద్వేషిస్తున్నావు, కోపపడుతున్నావు, ఆవేశపడుతున్నావు, ఏదేదో చింత చేస్తున్నావంటే నువ్వు ఎవరి బిడ్డవి? చెప్పాలి. ఆలోచించుకుంటున్నారా? ఆలోచించుకుంటా ఉండండి. దేవుడు మీతో మాట్లాడును గాక. చదవండి బైబిల్లో నుండి. మనము దేవుని పిల్లలమైతే ప్రేమించుచూ ఉండాలట. ఎంతవరకు ప్రేమించాలి? ఎంతసేపు ప్రేమించాలి? చదవండి ఆ మాట ఒకసారి. పేతురు మొదటి పత్రిక 4:8. ప్రేమ అనేక పాపలను ఏమేం చేస్తుందండి? అమ్మా, ప్రేమ ఏం చేస్తుందట? నా మాట వినపడుతుంది? వెనక వాళ్ళకి అందరికి వినపడుతుందా? అమ్మ వినపడుతుందా? రైట్. ప్రేమ ఏం చేస్తుందంట? ఏందో ఇంకొకసారి మాట్లాడరమ్మా. తల ఒక కర్ర ఇస్తే తలలో పగలగొడుతుంటున్నారే. ఎంత సీరియస్గా కూర్చున్నారో చూడండి, ఎంత కోపంగా కనపడుతున్నారో. మనము దేవుని మూలముగా పుట్టిన వారం అయితే ప్రేమించే వారిగా ఉందుముగాక. అందరికీ ఉన్న మనసు ఏమిటంటే, మనిషికి ఎంతసేపు ప్రేమించబడాలి, నన్ను ప్రేమించాలి, వాళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుండు, మా చుట్టాలు నన్ను ప్రేమిస్తే బాగుండు, మా బంధువులు నన్ను ప్రేమిస్తే బాగుండని అందరి ప్రేమలు మనం కోరుకుంటాం. ప్రభువా నన్ను ప్రేమించయ్యా అని దేవుని ప్రేమను మనం కోరుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా పిల్లలైతే ప్రేమించేవారయ్యుందురుగాక. మీరు ఒకరి చేత ప్రేమించబడడం కాదు, మీరే అనేకులను ప్రేమించేవారై ఉండాలి. మీరు అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉండాలి. మన దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన పిల్లలమైన మనము ప్రేమించు వారమై ఉండాలి. యేసయ్యగాను మనల్ని ప్రేమించకపోతే ఈరోజు మన కొరకు ప్రాణం పెట్టేవాడేనా? మన ముఖంగా సరిగ్గా చూశాడు అనుకో, కాండ్రించి ఉమ్మేసి ఉండేవాడు. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు నువ్వు? ఎన్నిసార్లు మోసాలు చేస్తావు? ఎన్నిసార్లు నువ్వు చేయకూడని పనులను చేస్తావు?
నీ కొరకు నేను ప్రాణం పెట్టానా అని ఆయన ఉమ్మి వేశాడు అనుకో, పరిస్థితి ఏంటి? భయంకరమైన మనుషులమైన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ప్రాణం పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయనకు పుట్టిన పిల్లలం అయితే, మనం దేవుని పిల్లలం అయితే మనం ఏం చేయాలి? నోరు తిరిగి చెప్పండి తల్లులారా, మనం ఏం చేయాలి? ప్రేమించుచూ ఉండాలి. ఇంక దీనికి ఇంకా పొలి స్టాప్ లేదు. నీ భర్త నిన్ను ఒకవేళ ఇబ్బంది పెట్టాడా, నువ్వేం చేయాలి? ఏందో ఇంకొకసారి దీర్ఘం తీయాలి. ప్రేమించుచూ అనండి. ఇంకొకసారి చెప్పండి. రాగం భలే ఉంది. ఇంకొకసారి ప్రేమించుచూ అనండి. అది ఆగకూడదు. ఇంకా ప్రేమించుచూనే ఉండాలి. ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు నిజముగా దేవుని బిడ్డవై ఉందువుగాక. నీలో ద్వేషం వస్తుందా? కక్షలు వస్తున్నాయా? పగ వస్తుందా? అసూయ పుడుతుందా? అనవసరమైన కార్యక్రమాలు నీలోనికి వస్తున్నాయా? దేవుని బిడ్డగా ఉండడానికి అర్హత నీకు లేదు. దేవుని బిడ్డవు కాదు. రిటైర్మెంట్ తీసుకున్నావు అని అర్థం. మరి ఎంతమంది రిటైర్మెంట్ తీసుకున్నారో కళ్ళు చెప్పండి. బాగానే వింటున్నట్టున్నారు. దేవుని స్తోత్రం గట్టిగా. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నిజముగా మనం దేవుని మూలముగా పుట్టిన వారమైతే అనేక పాపములను మనం క్షమించే వారం అవ్వాలట. ఎదుటి వారి పాపమును చూసి మనం ద్వేషించడానికి మనం ఎవరిమి? ఎదుటివారు తప్పు చేశారని మనం అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళకు చెప్పుకోవటం, అసలు ఆ ఆలోచన కూడా మన మనసులో పుట్టకూడదు. చాలామందికి ఉన్న చెడ్డ బుద్ధి ఏమిటంటే, భర్త మీద భార్య, భార్య మీద భర్త, మా ఆయన ఎట్టాడండి, మా ఆవిడ ఎట్టాడదండి అని వాళ్ళకు వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. బైబిల్ ఏమంటుందో తెలిసినా చదవండి ఒక్కసారి ఆ మాటలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వాక్యం చూద్దాం. యెషయా 2:22 త్వరగా చదవాలి. తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి నీవు లక్ష్య పెట్టుకో. ఏ విషయంలో కూడా ఎన్నిక చెయ్యవద్దు. అసలు వాళ్ళని ఎన్నిక చేయడానికి అర్హులు కాదు. మరి అలాంటి పనికి రాని మట్టి కట్టాలైన మనుషుల వైపు దగ్గరికి వెళ్ళి మా ఆవిడ ఎట్టాడదండి, మా పిల్లలు ఎట్టాడాలండి, మా భర్త ఎట్టాడు, ఇవన్నీ చెప్పుకోవచ్చా? నువ్వేదైనా చెప్పాలనుకుంటే ఎవరితో చెప్పాలి? నజరేయుడైన యేసుతో మాత్రమే చెప్పాలి. నరుడు ఎంత మాత్రం ఎన్నికలోనికి రాడు. మనుషులకు కాదు నువ్వు చెప్పవలసింది, మనుషులకు కాదు నువ్వు లేనిపోని మాట్లాడవలసింది. నీ భర్త గురించి, నీ భార్య గురించి మీరే ఒకరి మీద ఒకరు బయట చెప్పుకుంటే పరువు పోయేది ఎవరికండి? అవమానపరచబడేది ఎవరు? ఆలోచించండి ఒకసారి. కొంతమందికి ఇంకా వయసు పెరుగుతుంటుంది కానీ కనీసం ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. ఇంట్లో వాళ్ళ గురించి బయట ఎంత చెడుగా చెప్పుకుంటారో. నాకు చెప్పకపోయారు దేవుని స్తోత్రం. పాస్టర్ నాకు చెబితే తిడుతున్నాడు, మైకులో తిడుతున్నాడు. ఇప్పుడు మాకు చెప్పారనుకోండి, మేము ప్రార్థన చేస్తాం, మేమేం ప్రచారం చెయ్యం. పక్కింటి వాళ్ళకి చెప్పారనుకోండి ప్రచారం చేస్తారు. ప్రార్థన చేస్తారా? మాకు ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలు చెప్తుంటారు. అవన్నీ మేము చెప్పగలుగుతామా? చెప్తామా? చెప్పడానికి వీలు లేదు. ప్రభు పాదాల ముందు, అయ్యా వారి సమస్య ఎట్లుంది, వారి పరిస్థితులు ఎట్టున్నాయి, ప్రభు సాయం చేయమని ప్రార్థన చేస్తాం. వాళ్ళకెళ్ళకి చెప్పుకున్నారనుకో, వాళ్ళు ప్రార్థన చేస్తారా మీ కొరకు? ఏం చేస్తారు? బాగా పెట్టి దీని సంగతి అంతా నాకు తెలుసు అని ఊదుతారు బజార్లోకి వెళ్ళి. దేవుడు అంటాడు, నరుడు ఎంత మాత్రం కూడని వారిని నువ్వు లక్ష్య పెడుతున్నావు. వాళ్ళు నా వాళ్ళు, నీ వాళ్ళని ఎందుకు అనుకుంటున్నావు? ఈరోజు నీ మనిషే, 4 రోజులు ఆగితే తెలిసి దేవుడి మనిషి అనేది. ఇంకొక మాటను చూద్దాం. 65 యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5వ వాక్యం. ఇదిగో కొంచెం జాగ్రత్తగానండి ఈ మాట. వారు అంటారట, అదిగో కొంచెం దూరంగా ఉండండి, మేము పరిశుద్ధులం అంటారంట. చదువు నాయన. ఎడమగా ఉండము మీకంటే
మేము పరిశుద్ధులము, మేము భక్తిపరులము, నీతిమంతులము, ప్రార్థనాపరులము అని చెప్పుకుంటూ వాళ్ళు నాసికా రంధ్రములకు ఎలాంటి వారు? పొగవలెను దినమంతా మండుచున్న అగ్ని వలె ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అంటే కొంతమంది ఉంటారు, ఎట్టుంటారంటే భక్తుల్లాగానే కనపడతారు, బాగానే కనపడుతుంటారు, కానీ వారు ఎలాంటి వారంటే నాసికా రంధ్రం అంటే ముక్కు, అర్థమవుతుంది కదా. ఈ నాసికా రంధ్రంలో నుంచి జీవవాయువు, ప్రాణవాయువు లోపలికి బయటికి వెళ్తుంటే మన ప్రాణం కాపాడబడుతుంటుంది, రక్షించబడుతుంటుంది, ఈ జీవితం ఈ దేహం బాగుంటుంది. అదే ఈ ప్రాణవాయువు, ఆక్సిజన్ వెళ్ళే, ఈ గాలి వెళ్ళే ఈ ముక్కులకి పొగ పెట్టామనుకో ఏమవుద్దండి? లోపలికి ముక్కులో నుంచి గాలి పోతేనే మనం బ్రతికేది, అంతేనా కాదా? హల్లెలూయా. ఇప్పుడు ఈ గాలిపోయే ఈ ముక్కులకి పొగ పెట్టామనుకో ఎట్టుంటుంది? దేవుడు అంటున్నాడు భక్తులు పరిశుద్ధులు అంటున్నామే. ఈ పరిశుద్ధులు ఒక్కొక్కసారి నీకు ఎట్ట మారుతారంటే ముక్కుకు పొగలాగా మారుతారు, జాగ్రత్త అని చెబుతున్నాడు యేసయ్య. హైట్కేమో పెద్ద బత్తుల్లా కనపడుతుంటారు, మామూలు బత్తులు కాదు ఇల్లు. మన ముక్కులకి ఏమవుతారు అంటే, మీకు ఇంకా అర్థం కావాలంటే ఎలుకలు పట్టే వాళ్ళు ఎప్పుడైనా చూసుంటే, ఈ ఎలుకలు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే రంధ్రానికి ఆ చివర ఒక రాయి కొట్టి అటు పోకుండా ఈ పక్క రంధ్రంలో పొగ పెడతారు. ఎలుకల రంధ్రాలు ఎక్కడెక్కడున్న మొత్తం మా పొగ దెబ్బకు ఊపిరాడక మొత్తం అడ్డం పడి ఉంటాయి ఒక చోటకు వచ్చి, ఎటు పోవాలి అర్థం కాక. నువ్వేమో భక్తిపరులు, మా దేవుని బిడ్డలు, ప్రార్థనాపరులు, భక్తిపరులు అని నీ చరిత్ర అంతా వాళ్ళకి చెప్పావు. ఇప్పుడు వాళ్ళు ఎట్ట కూర్చున్నారంటే నీ ముక్కుకి ఏమయ్యారో అంటే నువ్వు ఉక్కిరి బిక్కిరి కావాలి. ఇప్పుడు నువ్వు ఎవరి వలన మాట్లాడవేందండి? ఎవరి వలన? అన్యుల వల్ల కాదండి బాబు, మనలో ఉన్నారు కొంతమంది, మనతోనే ఉన్నారు కొంతమంది. అంటే వాళ్ళు పరిశుద్ధులుగానే అనిపించుకుంటుంటారు, భక్తిపరులమని అనిపించుకుంటుంటారు, పక్కన వాళ్ళకు ఖచ్చితంగా శ్రమలను కష్టాలలో ఇరికించేస్తూనే ఉంటారు. అంటే వీళ్ళు సంతోషంగా ఉండడం ఇష్టం ఉండదు, వాళ్ళు ఆనందంగా ఉండడం ఇష్టం ఉండదు. అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎటువంటిది ఒకసారి ఆలోచించండి. దినమెంత మండుచున్న అగ్నిలాగా ఉంటారంట. అగ్ని అంటే ఏంటి? శ్రమలు. వీళ్ళ వలన వచ్చే శ్రమలు కోలుకోలేనివి, వీళ్ళ వలన వచ్చే శ్రమలు తట్టుకోలేనివి. అగ్ని లాంటి సమస్యలు తీసుకొచ్చి పెడతారట. కాబట్టి నీ విషయాలను ఎవరికి చెప్పాలి? అమ్మా ఎవరికి చెబుతావు? అక్క నాతో భలే ఉంటుంది అన్నయ్య చెప్పు. ఒకరోజు ముక్కుకేమవుద్ది అది. అందుకని భక్తులారా, మీరంతా దేవునికి పిల్లలుగా ఉందరుగాక. నిజమైన దేవుని భక్తులు అయితే ఎట్టుంటారంటే ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమలో ఏముండాలి? క్షమించే మనస్సు. ఆమెను చెప్పండి. పాపమును క్షమించాలి. ఒకసారి తప్పు చేశారా, క్షమించి వాళ్ళని సరిచేసి బాగు చేసి దేవుళ్ళు నిలబెట్టేవాడే దేవుని బిడ్డ. తప్పు చేశారనుకో, ఇదిగో ఈ మనిషి తప్పు చేసిందని దండూరేసి ప్రపంచం అంతా ఊరేగించి ఉల్లిగడ్డలు కట్టి, మామూలుగా కాదు, ఇంకా ఊరేగించి బజార్ తిప్పి ఈ మెట్టాడిది ఈయనట్టాడు, ఇదే పని. వీళ్ళెవరో దేవుని మాట్లాడారు ఏంటండి? ఎవరు వీళ్ళు? దేవుని భక్తులు, బిడ్డలు. కానీ యేసయ్య అంటున్నాడు అలాంటి వాళ్ళు పొరపాటున దేవుని బిడ్డలుగా ఉండడానికి వీలు లేదు. నిజమైనటువంటి దేవుని పిల్లలు ఎవరంటే ప్రేమించుచూ ఉండాలట, పాపమును సంపూర్ణముగా క్షమించేవారయ్యుందురుగాక. ప్రతి పాపమును క్షమించి వారిని సరిచేసి తప్పిపోయిన వారిని మరలా మార్గంలో నిలబెట్టి వారి జీవితాన్ని కాపాడేవాడే నిజమైన దేవుని బిడ్డ. అందుకే దేవుడు ఓడను తయారు చేసేటప్పుడు నోవాహుతో దేవుడు చెప్పాడు, ఓడకు లోపల బయట కీలును పుయ్యమన్నాడు. కీలు అంటే చెక్కలో నుండి నీళ్లు లోపలికి రాకుండా, ఓడలోనికి రాకుండా తారు లాంటిది, దాన్ని కీలు అంటారు. ప్రభు చెప్పాడు ఓడకు లోపల పుయ్యాలి, బయట పుయ్యాలి. ఎప్పుడైతే లోపల బయట కీలు పుయ్యబడుతుందో, నువ్వు ఎంత సముద్రంలో నీ ఓడ ప్రయాణం చేసినా నీళ్లు మాత్రం, సముద్రంలో ఉన్న నీళ్లు మాత్రం నీ ఓడలో ప్రవేశించవు. కీలు పూసిన తర్వాత బైబిల్లో రాయబడింది,
అవి పర్వతాల పైన 150 మూరల ఎత్తు నీళ్ళు వస్తే నీళ్ళ పైన ఓడ తేలాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అదే కీలు పోయకపోతే ఎప్పుడో వచ్చి నీళ్ళు వచ్చినట్టు ఓడలోకి చేరేయి, మొత్తం ఓడ మునిగిపోయేది. ఆ కీలు అంటే అర్థం దేవుని ప్రేమ. ఇది ప్రతి ఓడకి ప్రతి మనిషికి ఉండునుగాక. చెప్పండి ఇంకొకసారి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనము దేవుని దృష్టికి పిల్లలుగా మారాలి. ఆయన పిల్లలుగా ఉండాలంటే మనము ప్రేమతో నింపబడుదుముగాక. ప్రేమతో నింపబడమే కాదు, ప్రేమించుచూ ఉండాలి. నీ డ్యూటీ ఏమిటి? ఆ మాట్లాడదు ఏమిట్లాడదు, ఇది కాదు నీ డ్యూటీ. వాళ్ళ మీద ఏమైనా వ్యసన పడ్డం, కోపపడడం, కక్ష చూపడం, ఇది కాదు నీ డ్యూటీ. నీ డ్యూటీ ఏమిటంటే ప్రేమించుచూ ఉండాలి. ప్రేమ అనేక దోషములను కప్పుతుంది, పాపములను కప్పుతుంది. ఆ పాపములను ఎత్తి చూపించి బజారు పాలు చేసేది కాదు. పాపములను కప్పి పడిపోయిన వ్యక్తులను లేవనెత్తి దేవుని సన్నిధిలో నిలబెట్టి దేవునికి సాక్షులుగా నిలబెట్టుదురుగాక. ఇంకొక మాట చదవండి, ముగిస్తాను. 3వదిగా యోహాను మొదటి పత్రిక 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం కొట్టుగట్టిగా